బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచికొట్టింది. నిన్న రాత్రి 8 గంటలకు మొదలైన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షం ఈదురుగాలులతో కొన్ని చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. చందానగర్, జేఎన్టీయూ, జీడిమెట్ల, అమీర్పేట్, జూబ్లీహిల్స్, నాంపల్లి, అబిడ్స్, బషీర్బాగ్, మియాపూర్, కేపీహెచ్బీ, సనత్ నగర్, బోరబండ, పంజాగుట్ట, కోఠి, మలక్పేట్, సరూర్ నగర్, చంపాపేట, నారాయణగూడ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వానల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మన్సూరాబాద్ లో ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిమాయత్ నగర్, అఫ్జల్గంజ్ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది ప్రాంతాల్లో. ఇక మియాపూర్, లింగంపల్లి, మదినాగూడ, కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్, హైదర్ నగర్, ప్రగతి నగర్, బాచుపల్లి, కేపీహెచ్బీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలిం నగర్, యూసుఫ్గూడ, మధురానగర్ ప్రాంతాల్లో వాన కురిసింది. ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదైందో కూడా చూద్దాం. రాజేంద్ర నగర్ లో 7.8, శాస్త్రిపురం, శివరాంపల్లిలో 5.9, మైలార్దేవిపల్లిలో 5.6, అత్తాపూర్లో 5.0, గోల్కొండలో 4.8, బంజారాహిల్స్ లో 4.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంజారాహిల్స్ వెంగళరావు పార్క్ దగ్గర చెట్లు కూలడంతో పలు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. రాజేంద్ర నగర్ లో చెట్టు కూలి ఓ కారు ధ్వంసమైంది. ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరులో 7.3, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 7.3, కుమ్రం భీం జిల్లా ధనోరాలో 6.5, వరంగల్ జిల్లా రాయపర్తిలో 5.2, జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరులో 5.1, మెదక్ జిల్లా చిప్పల్తుర్తి, కామారెడ్డి జిల్లా పాతరాజంపేట, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్లో 4 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో కూడా భారీ వర్షం కురవడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని దారి మళ్లించాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న విమానాన్ని హైదరాబాద్లో ప్రతికూల వాతావరణం కారణంగా బెంగళూరుకు డైవర్ట్ చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న బెంగళూరులో బస చేశారు.